హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే జిగురు లేకుండా కొంచెం కూడా బంక ఉండకుండా చాలా టేస్టీగా ఉండే బెండకాయ కర్రీ అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కూడా బంక జిగురు ఉండనే ఉండదండి. ముందుగా దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. మనం బెండకాయలు ఫ్రై చేసుకుంటాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఇలా కట్ చేసుకున్న బెండకాయలు వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల జిగురు అనేది కొంచెం కూడా ఉండదు, చాలా టేస్టీగా ఉంటాయి కూడా. మళ్ళీ ఇలా 60% ఫ్రై అయిన తర్వాత పక్కన తీసేసుకొని పెట్టేసుకోవాలి. మరీ ఎక్కువ కలర్ మారిపోయేలాగా ఫ్రై చేసుకోకూడదండి. ఇలా గ్రీన్ కలర్లో ఉండేలాగానే ఫ్రై చేసుకోవాలి. ఒక 60% ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే ఆయిల్లో పోపు దినుసులు వేసేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 5-6 పచ్చిమిర్చి కరివేపాకు కూడా కాస్త ఫ్రై అవ్వాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఆనియన్ ఒకటి కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అంతా చక్కగా ఫ్రై అయిపోవాలండి. ఇలా కాస్త కలర్ మారిపోతే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచుకొని వేసేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఇలా అల్లం వెల్లుల్లి దంచి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి అన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు టమాటాలు ఒక 3 తీసుకొని మిక్సీ బౌల్లో వేసేసుకొని మిక్స్ చేసుకొని వేసేసుకోవాలి. టమాటా ప్యూరీ మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి. టమాటా కూడా చక్కగా ఉడికిపోవాలి, పచ్చివాసన పోవాలి టమాటాలది కూడా. ఇలా కాస్త ఉడికిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, తగినంత కారపొడి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మసాలా మాడకూడదండి, సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా మసాలాలు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. టమాటా కూడా చక్కగా ఉడికిపోవాలి కాబట్టి చూసారా, మొత్తం ఉడికిపోయి ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. మొత్తం ఒకసారి కలిపేసుకొని పెరుగు వేసేసుకోవాలండి. ఈ పెరుగు ఎక్కువ వేసుకున్న కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. పెరుగు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. పెరుగులో వాటర్ ఏం వేయకుండా డైరెక్ట్ పెరుగు వేసేసుకోవాలండి. మొత్తం ఒకసారి కలిపేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది. సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. ఆ వాటర్తో పాటు బెండకాయలు కూడా ఇంకా 60% ఉడికింది కదా, ఇంకొక 40% ఉడికేలాగా ఉడికించుకోవాలి. బెండకాయలు వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఫ్రై చేసిన బెండకాయ కాబట్టి ఎక్కువ టైం పట్టదండి. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. ఇలా ఉడికిపోతే సరిపోతుందండి. ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర, కసూరి మేతి వేసేసుకోవాలండి. కసూరి మేతి కంపల్సరీ వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా కసూరి మేతి, కొత్తిమీర వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా అయిపోయే జిగురు లేకుండా ఉండే బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది.